ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. 2026 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 4 నెలలు తన రెక్కల చాటున మరుగుపరిచి 5వ నెలలో మేలోకి సజీవులుగా అడుగు పెట్టించినందుకు యేసుక్రీస్తు ప్రభువునకు కోట్లాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. శుక్రవారపు ఉపవాస ప్రార్థనల్లో పాల్గొంటూ యేసుక్రీస్తు ప్రభువు మనకు ఇచ్చే ఈ రోజు స్వస్థత వాక్య వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియమైన దేవుని జనలుమా, మే 1వ తేదీ 2026 ఉపవాస స్వస్థత శుక్రవారం దేవుని వాక్య వాగ్దానం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ప్రియమైన దేవుని జనంగమా, గతంలో కంటే నిన్ను సురక్షితముగా ఉన్నతముగా నిలుపుదును. నీ సంగతులన్నీయు ఉద్దేశములన్నీయు నాకు తెలిసే ఉన్నవి అని వాగ్దానముతో నింపబడుచున్న మనము, నీవు ప్రార్థించక ముందే మనసులోని సంగతులను నేను ఎరిగి ఉన్నానని సర్వశక్తుడైన దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మన ఎడల ఆయన ఉద్దేశములు ఉన్నతముగా ఉన్నవి. అయితే మనం మనస్పూర్వకంగా మొరపెట్టుకుని నూరంతలుగా రాబట్టుకునే విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన ఉద్దేశములు ఎల్లప్పుడూ ఉపయోగకరమైనవిగా శ్రేష్టమైనవిగా ఉంటాయి. సైతాను చెరలో దొంగ ఊబిలో పడిన మనలను లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అయితే మనము సమీపముగా ఉండి ఎడతెగక యాచనలు ప్రార్థనలు చేసుకోవాలి. దేవుని యందు మనసు లగ్నం పెట్టుకోక సైతాను దురాలోచనలతో లోక పనులతో పడవేస్తూ దేవుని సన్నిధిలో రానివ్వకుండా దొంగ పన్నాగములు పన్ని దేవునికి దూరం చేసే ఉద్దేశములు చేస్తూ ఉంటాడు. అలనాడు బబులోనుకు చెరపట్టబడిన ఇజ్రాయేలులతో దేవుడైన యెహోవా వాక్కు మాట్లాడి మిమ్మల్ని వెనక్కి రప్పించి ఉన్నతముగా పెడతానని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఈనాడు మనకు కూడా అట్టి వాగ్దానం ఇస్తూ మీకు కలిగిన దురావస్థల నుండి, అది తంత్రముల నుండి, దారిద్ర్యంలో నుండి, శ్రమలలో నుండి, కష్టంలో నుండి లేవనెత్తి గతములో కంటే ఉన్నతముగా నిలుపుదును. మీ ఉద్దేశములు మీ సంగతులు నేను ఎరుగుదును గనుక మీకు మంచివే అనుగ్రహించి నిలుపుతానని వాగ్దానం ఇస్తున్నాడు. కావున ఇట్టి వాగ్దానము అందుకున్న మనము గతంలో కంటే మంచి శుభవర్తమానములతో ఉపయోగకరమైనవి శ్రేష్టమైనవి ఈ నెలంతయు పొందగల స్థితిని ఈ వాగ్దానం ద్వారా పట్టుకుని ప్రార్థించుకుని నెరవేర్చుకున్నంతటి ధన్యత దేవాది దేవుడు మన ఎల్లరకు దయచేయునుగాక. ఆమెన్. ఉపవాస స్వస్థత ప్రార్థనలు. పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువా, ఈ సంవత్సరంలో 4 నెలలు నీ రక్షణ ఇచ్చి సురక్షితంగా నీ శిలువ మాటున మరుగుపరిచి ధ్యానములలో నీ నీడను మాపై ప్రసరింపచేసినందుకు నీకు స్తోత్రములు. మరొక నెల 5వ నెలలో అడుగు పెట్టించిన నీ కృపలకై ఏమిచ్చి నీ రుణము తీర్చగలము. ఈ నెలలో తీవ్రమైన ఎండల నుండి, వడగాల్పుల నుండి కాపుదల దయచేయండి. రోగములు, వ్యాధులు, బాధలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు ఇంకా ఏవైతే నీ బిడలైన మమ్ములను వేధించుచున్నావో వాటి నుంచి విడుదల దయచేసి రక్షింపుము. ఈ నెలలో నీవు ఇచ్చిన వాగ్దానములతో మంచి శుభకరమైన ఉద్దేశములతో నింపుము. నీ ప్రియబిడ్డలు చేయు అన్ని ప్రార్థనలందు విజయం దయచేయమని, అట్టి జయం ద్వారా సాక్షులుగా నిలపమని వేడుకుంటున్నాము. బిడ్డలకు వేసవి సెలవులు వచ్చినావు గనుక ఈ సెలవుల్లో మీ యొక్క వాక్యంను ప్రతిరోజు పఠించువారిగా తరగతుల్లోని పాఠంలే కాక బైబిల్ వాక్యములు కూడా పఠించగల శక్తితో దైవ పరిజ్ఞానం వారికి అనుగ్రహించుము. వ్రాసిన పరీక్షల ఫలితాలు విడుదల ప్రతి బిడ్డను నీ నామం నాకు ఉత్తీర్ణలను చేసి కొత్త తరగతులకు ఉన్నత డిగ్రీలలోనికి నడపమని కోరుచున్నాము. ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నుంచి విడుదల దయచేసి శాంతి సమాధానాలు నీవే కుమరించు. దురాత్మ శక్తుల యొక్క ప్రభావంలోను కాక ఆయా దేశాలను నీ యొక్క శాంతి స్వరూపం ధరించుకుని పరిపాలన చేయగలిగే శక్తిని దయచేయము. మా దేశ పాలకులను, మా రాష్ట్ర పాలకులు, అధికారులను, ప్రజాప్రతినిధులను నీ యొక్క జ్ఞానము దయచేసి మంచి పరిపాలన చేయువారుగా చేయుము. ప్రజలకు, పేదలకు, అవసరమైన వారికి మంచి పథకాలు రూపొందించే పరిజ్ఞానం వారికి దయచేయము. మా సంఘములను, సంఘ యాజకులను నీవే దీవించుము. దేవాలయపు సరిహద్దులను చెరిపివేసి ఆరాధించిన ప్రతి ఆరాధన దినమున నీ ప్రియబిడ్డలందరూ దేవాలయంలోకి వెళ్ళగల శక్తిని దయచేయము. నాకును నా సహోదరుడు సఖ్యత చేకూర్చి శాంతి సమాధానాలు ఐక్యతను పెంపొందించుము. గర్భఫలములను అనుగ్రహించుము. ఆర్థిక ద్వారములను తెరువుము. దశమ భాగాలు చెల్లించుకునే శక్తిని దయచేయము. మా శిరస్సు నుండి అల్కాల వరకు ఉన్న వ్యాధులన్నీ నీ రక్తంచే వేగిరమే స్వస్థపడుదును అనే విశ్వాసం కలిగి
సంపూర్ణ ఆరోగ్యం పొందగల శక్తిని దయచేయము. తల మొదలు తల వెంట్రుకల రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను న్యాయం చేయము. చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్ళకు సంబంధించిన, ముఖమునకు సంబంధించిన, నోరుకు సంబంధించిన, గొంతుకు సంబంధించిన రోగములను బాగు చేయము. మెడకు సంబంధించిన వ్యాధులను, భుజములకు సంబంధించిన వ్యాధులను, ఎముకలకు సంబంధించిన వ్యాధులను, కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించి స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయంకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి విడుదల దయచేయము. గర్భాశయ దోషాలు, వాటికి సంబంధించిన ప్రతి విధమైన వ్యాధులను న్యాయం చేసి సాక్షులుగా నిలుపుము. గర్భఫలములను త్వరతగితిన అనుగ్రహించమని వేడుకుంటున్నాము. వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధ రకములైన జ్వరాలు గుణపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. మరణకరమైన ఆపదల నుండి విపత్తులను తప్పించి దీర్ఘాయుషు రాకడ ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము. పిల్లలకు జ్ఞానం లేకపోవుట, చదువులలో వెనకబడుట, చదివినవి జ్ఞాపకం లేకపోవుట, పరీక్షలలో విజయం సాధించలేకపోవుట, అవన్నీ నీ బిడలైన వారి నుండి విడుదల దయచేసి సంపూర్ణ జ్ఞానంతో నింపి అందరికంటే ఘనమైన విజయం అనుగ్రహించుము. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయము. ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతంగా నిలుపుము. వ్యాపారాలలో, వృత్తులలో, ఉపాధిలో, ఆదాయంలో దినదిన అభివృద్ధి చెందుతూ నిన్ను మహిమపరిచే వారిగా చెయ్యము. కోర్టు వాయిద్యములలో విజయం, అప్పులను రూపుమాపి అప్పిచ్చేవారిగా చేయము. విదేశాల్లో చదువు నిమిత్తం, ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము. వివాహ మహోత్సవములు, జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మా నీ బిడ్డలను నూరంతలుగా దీవించుము. ఎవరైతే కుటుంబాన్ని పోషించే పెద్దలు అయిన వారిని, బంధువులను కోల్పోయి వేదన కలత దిగులు చెందుతున్నారో, భవిష్యత్తు ఎడల ఆందోళన కలిగి ఉన్నారో వారికి ఆదరణ దయచేసి సహాయం దయచేయము. వారి పక్షమున నీవే ఉండి సంరక్షించుము. మరణాశాయంపై ఉన్న వారిని లేవనెత్తి సజీవుడైన యేసు ప్రభు వారికి సజీవతను అనుగ్రహించి సాక్షిగా నిలుపుము. మా ఊహకి అందని అంశములు ఏవైతే నీ ప్రియబిడ్డల యొక్క మనసులో ఉండి ప్రార్థించినారో వారందరి అంశంలోనూ నెరవేర్చుము. సాక్షులుగా నిలుపుము. ఏ అంశం అయితే మరచితమో విడిచితమో అవన్నీ నీ పాదములు చెంత పెట్టుచుండగా ప్రభువ నెరవేర్చి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న నీ ప్రియబిడ్డలందరికీ మా ప్రార్థనల కంచి వేయము. నేడు గల్ఫ్ దేశాల్లో ఉన్న నీ బిడ్డలందరూ వారి సమీపంలో ఉన్న దేవాలయములకు, ఆరాధనలకు వెళ్ళగల శక్తిని దయచేయము. ఎంతకాలము కూడా వారి సమీపంలో పడిన బాంబుల యొక్క ప్రభావములను అంటకుండా నీవే కాపాడినావు. విచ్ఛిన్నమైపోయిన విమానాశ్రయములను తెరిచి వారికి ప్రయాణ సాధనములను అనుగ్రహించుము. నీ ప్రియబిడలు ఒంటరిగా కాక నీ దూతలకు తోడుగా ఉంచి వారికి రక్షణ కవచముగా నిలుపుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబములకు సంపూర్ణమైన సంరక్షణ దయచేయము. నిరంతరము వారి ప్రార్థించడం ద్వారా ఏ అపాయమునకు లోను కాకుండా కంచివేయమని వేడుకొనుచున్నాము. నిరంతరం నీ వాక్య వాగ్దానంలో వినుట ద్వారా కావలసినవి ఈవులను పొందగల శక్తిని అనుగ్రహించుము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మహారక్షకుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున గతంలో కంటే సురక్షితముగా, ఉన్నతముగా నడిపించి స్థిరపరిచి బలపరిచి సంపూర్ణ సంరక్షణలో నిలుపునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అపవాదిని నీవు ఓడించినావు. నీవు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అపవాదిని నీవు ఓడించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా శోధనపై జయముందే. కృపను నాకియుము, కృపను నాకియుము. ఆ ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా.